అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమర హృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక కథ విందామా. రాజా అయిష్టంగా చూశాడు. నువ్వు భయపడితే వద్దులే, వాడు మన ఇంట్లో తయారై మన డబ్బంతా లాగేస్తాడు. వాడు చూడు, మీ నాన్న డాడీ అని పిలుస్తాడు. ఎందుకు పిలవనీయకు, మీ డాడీకి వాడంటే చాలా ఇష్టం. అందుకే నీతో పాటు బొమ్మలు బట్టలు తెచ్చి ఇస్తాడు. మన డబ్బంతా ఇచ్చేస్తాడు. అదిగో అమ్మ కోసం మహిళా మండలి వాళ్ళు వచ్చారు. వాడిని నువ్వు ఈ గాలిపటం ఎగరేద్దాం రా అని తీసుకువెళ్ళు. బావి దగ్గర గాలిపటం ఎగరేస్తుంటారుగా, బావిలోకి తూసేయి. భలే మజాగా ఉంటుందిలే. మాధవి రాజాలో ఉత్సాహం రెచ్చగొడుతూ అంది. రాజా సుజాత కేక వినిపించింది. మాధవి రాజా కిందికి వచ్చారు. మాధవి గాలిపటపు దారపు కండి రాజా చేతికిచ్చింది. చెప్పింది చెయ్యి, నేను మేడమించి చూస్తానులే అంది మాధవి. అమ్మ కొడితే అన్నాడు భయంగా. కొట్టదులే, నేను నీ వైపే మాట్లాడతాగా. ఆ ఫణిపీడ విరగడ అవ్వాలంటే ఇదే మనకు ఛాన్సు. మాధవి తన గదిలోకి వెళ్ళిపోయింది. రాజా గాలిపటం దారం కండి పట్టుకున్నాడు. ఫణికి హలో చెప్పు అంది సుజాత. హలో అన్నాడు రాజా. హలో అన్నాడు ఫణి. మీరిద్దరూ స్నేహంగా ఉండాలి, ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇవ్వండి అంది సుజాత. ఫణి చెయ్యి చాచాడు. రాజా కండి చంకలో పెట్టుకుని ఇచ్చాడు. మాధవి తన గదిలోకి వెళ్ళి పుస్తకం తీసుకొని మళ్ళా మేడ మీదకి వెళ్తూ, ఫణి మీ అమ్మ రాలేదా అంటూ తీయగా పలకరించింది. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. మాధవి రాజా వైపు చూసింది. రాజా కూడా చూశాడు. పని మనిషి తలుపులు తెరిచింది. నమస్కారం సుజాత గారు, బొంబాయి నుంచి మా ఆడపడుచు వచ్చింది, మిమ్మల్ని కలుస్తానంటే తీసుకువచ్చాను అంది వచ్చిన ఆమె. అరే మీనాక్షి గారా, ఎప్పుడు వచ్చారు? బాగున్నారా? రండి. ఆ మధ్య నేను బొంబాయి వచ్చాను కానీ మిమ్మల్ని కలవలేకపోయాను. రండి కూర్చోండి అంటూ సుజాత ఆదరంగా ఆహ్వానించింది. వచ్చిన వాళ్ళు కూర్చున్నారు. సుజాత వారితో కబుర్లు చెబుతుంది. రాజా ఫణి వెళ్ళి ఆడుకోండమ్మా అంది సుజాత. రా అన్నాడు రాజా దారి తీస్తూ. ఫణి అనుసరించాడు. గాలిపటం ఎగరేద్దామా అన్నాడు రాజా. ఫణి తలూపాడు. బయటికి వచ్చి లాన్లో ఎగరవేస్తున్నారు. పైనుంచి చూసిన మాధవి, రాజా అక్కడికి వెళ్ళి మన తోటలో ఎగరేసుకోరాదా, పైకి బాగా వెళ్తుంది అంది. ఇక్కడైతే చెట్లు అడ్డం రావు అన్నాడు ఫణి. అక్కడికే వెళ్దాం. రాజా పట్టుదలగా తన మాట జరగాలి అన్నట్టుగా దారి తీశాడు. మాధవి పైనుంచి పెరటి వైపు మెట్ల మీద నుంచి గబగబా దిగి వారి వెనక తోటలోకి వచ్చింది. రాజా ముందుకు నడిచాడు. బావి దగ్గరగా వచ్చాడు. ఫణి వెనక వచ్చాడు. చూడు ఎన్ని నీళ్ళో అన్నాడు రాజా. ఫణి బావి మీద చేతులు వేసి చూస్తున్నాడు. రాజా చేతిలో దారపు కండి పెట్టి ఫణి తల మీద కొట్టాడు. అబ్బా, చేతులతో తల వెనక దెబ్బ తగిలిన చోట పట్టుకున్నాడు. రాజా ఫణిని బావిలోకి తోయబోయాడు. ఫణి తూలి పడబోయి ఆపుకున్నాడు. రాజా మళ్ళీ తోశాడు. ఫణి కష్టం మీద ఆపుకొని ఎదురు తిరిగాడు. రాజా కొడుతున్నాడు. ఫణి ఎదురు తిరిగి కొట్టసాగాడు. ఇద్దరూ పెనుగులాడారు. నిన్ను ఈ బావిలోకి తోసి చంపేస్తాను, పీడ పోతుంది, అందులో పాము కరిస్తే చస్తావు. రాజా ఏదేదో అంటూ పళ్ళు బిగబట్టి ఫణిని బావిలోకి నెట్టడానికి చూస్తున్నాడు. ఫణి ఎలాగో వదిలించుకుని పరిగెత్తుతున్నాడు. ఇంతలో కెవ్వుమన్న రాజా కేక వినిపించింది. ఫణి తిరిగి చూశాడు. అక్కడ రాజా లేడు. బావిలో పడ్డాడు. ఫణి బావి దగ్గరికి పరిగెత్తుకు వచ్చి తొంగి చూశాడు. రాజా నీళ్లలో మునిగిపోతున్నాడు. ఫణికి చాలా భయం వేసింది. ఎవరినైనా పిలుచుకురావాలి. రాజా నీళ్లలో మునిగిపోతున్నాడు. ఫణి కాలు కొద్ది పరిగెత్తుతున్నాడు. ఐలయ్య, వాడిని పట్టుకో. రాజాని బావిలో తోసేశాడు. మాధవి అరుపులు వినిపించాయి. షెడ్ వైపు నీళ్ళ వైపు బకెట్ పెట్టడానికి వస్తున్న ఐలయ్యకి అర్థం కాలేదు. రాజాని బావిలో తోశాడు, వాడిని పట్టుకో. అయ్యో రాజా, రాజా చప్పున రండి, నీళ్ళలో మునిగిపోతున్నాడు మాధవి అరిచేసింది. విషయం సరిగ్గా బుర్రకెక్కకపోయినా ఐలయ్య ఫణిని వాటేసుకొని పట్టుకొని బావి వైపు పరుగున వచ్చాడు. బావిలో తొంగి చూశాడు. ఐలయ్య, ఈ రాక్షసుడు రాజాని బావిలో తోశాడు. మాధవి ఏడుస్తూ అంది. ఐలయ్యకి ఈత రాదు. అమ్మగారు అరుస్తూ ఇంట్లోకి పరిగెత్తాడు. మాధవి ఫణిని గట్టిగా పట్టుకుంది. చూడు, పోలీసులు వస్తారు. మూసేసావని చెప్పావంటే వదిలేస్తారు. తోయలేదని చెబితే నేను ఇనుప చైన్లతో కొడతారు. మీ అమ్మని కూడా కొడతారు, జైల్లో పెడతారు. పోలీసులు వచ్చినా పర్వాలేదు, మా అన్నయ్య నిన్ను విడిపిస్తాడు. నువ్వు రాజాని తోసేసావు. పోలీసులకు నిజం చెప్తే వదిలేస్తారు. గుర్తుపెట్టుకో, వదిన అడిగినా అదే చెప్పు. మీ అమ్మని నిన్ను పోలీసులు కొట్టాలని ఉంటే తోయలేదని చెప్పు, నీ ఇష్టం. ఫణికి ఎంతో ధైర్యం ఇస్తున్నట్టు స్నేహితురాలుగా చెప్పేసింది. సుజాత, వచ్చిన ఆడవాళ్ళు, పనివాళ్ళు, వచ్చిన ఆవిడ, డ్రైవర్ అందరూ పరిగెత్తుకు వచ్చారు.
అతిథిగా వచ్చిన ఆవిడ డ్రైవరు నాకు ఈత వచ్చు అంటూ ధైర్యం చేసి బావిలోకి దూకేశాడు. నీటిలో అడుక్కు వెళ్ళిన రాజాని చేతులతో ఎత్తి తేలాడు. వర్షామూలంగా సగానికి పైగా నీళ్లతో నిండిపోయింది. మెట్లు ఆకుపచ్చగా పాచిపట్టి ఉన్నాయి. డ్రైవర్ రాజాన్ని ఎత్తుకుని మెట్ల మీద కాలేశాడు. వెంటనే జరన జారి నీళ్లలోకి వెళ్ళిపోయాడు. నిచ్చెన తాడు ఎవరో అరిచారు. ఐలయ్య పరుగున వెళ్ళి షెడ్లో నుంచి నిచ్చెన తాడు తెచ్చాడు. నిచ్చెనకి తాడు కట్టి బావిలోకి వేశాడు. అప్పటికే సుజాత చేతులు చాచి రాజా రాజా అని అరుస్తూ ఏడుస్తుంది. ఎలా పడ్డాడు అసలు? ఒక ఆవిడ ఆదుర్దాగా అడిగింది. వీడే తోశాడు అంది మాధవి. తోశాడా? ఏం బాబు తోసావా నువ్వు? అంది ఆవిడ. తోశాను ఫనీ ఒప్పేసుకున్నాడు. అందరూ నిర్ఘాంతపోయారు. అరగంటలో ఆ వీధి అంతా, ఆ ఇంటి ఆవరణ అంతా కార్లతో మనుషులతో కిటకిటలాడిపోయింది. రాజా బావిలో పడినట్లు ఫోన్ రాగానే మీటింగ్ మధ్యలో ఉన్న కృష్ణ చైతన్య, అతని కోలీగ్స్ అందరూ పరిగెత్తుకు వచ్చేశారు. అప్పటికే అంబులెన్స్ వచ్చేసింది. కృష్ణ చైతన్య సృహ లేకుండా సుజాత ఒళ్ళో పడి ఉన్న రాజాను తీసుకున్నాడు. సుజాత భర్త వెంట అయోమయంగా నడిచింది. క్షణాల మీద నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్లారు. కొంతమంది అతనితో వెళ్ళారు, కొంతమంది ఇంటి దగ్గర ఉన్నారు. కృష్ణ చైతన్య కొడుకు రాజా బావిలో పడ్డాడని, నర్సింగ్ హోమ్లో క్రిటికల్ కండిషన్లో ఉన్నాడనే వార్త ఫోన్ల ద్వారా దావానలంగా ఊరంతా అతని బంధుమిత్రులకి, వ్యాపార సంబంధిత కుటుంబాలకి తెలిసిపోయింది. అమరకి డాక్టర్ ఉమా ఫోన్ చేసింది. అమర నిశ్చేష్టురాలయ్యింది. కాళ్ళు చేతులు ఆడనట్లే అయ్యింది. కేంద్రం నుంచి వసూలు చేసిన డబ్బు ఇవ్వడానికి ఆ వివరాలు ముచ్చటిస్తున్న జోగమ్మ యజమానురాలి స్థితి చూసి పరిగెత్తుకు వెళ్ళి ఆటో తీసుకువచ్చింది. ఇద్దరు సుజాత ఇంటికి వచ్చేశారు. ఫనీ తోసేశాడు అని అందరూ రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇల్లంతా కాలు పెట్టే సందు లేదు. అమర లోపలికి వచ్చింది. ఫనీ ఎక్కడా అడిగింది. వంట మనిషి చెప్పింది. మాధవమ్మ గారి గదిలో ఉన్నాడు. ఆవిడే అందులో పెట్టి తాళం వేసింది. అమర గుండెలు చెరువవుతున్నట్లున్నాయి. కిక్కిరిసినట్లున్న అంతమందిలో మాధవిని వెతికి పట్టుకునేసరికి 10 నిమిషాలు పైగా అయ్యింది. మాధవి ఫనీ ఎక్కడా ఆదుర్దాగా అడిగింది. నా గదిలో ఉన్నాడు ఏగాదిగా చూస్తూ అంది. అమర చప్పున అటు వెళ్ళబోతుంటే మాధవి చేతిలో తాళం చెవి తిప్పుతూ, ఫనీని ఎవరు కలవటానికి వీల్లేదు, పోలీసులు వస్తున్నారు అంది. పోలీసులా? అమర దిగ్గున తిరిగి చూసింది. మాధవి పెదవి బిగించి తాళం చేయి తిప్పుతూ తల ఆడించింది. అమర మాధవి దగ్గరికి వచ్చింది. మాధవి ప్లీజ్, నేను ఒకసారి వాడితో మాట్లాడతాను. పోలీసులు వచ్చేస్తున్నారని చెప్పానా? నాకు తెలుసు వాడికి ఏదో చెప్పి నువ్వు గోల్మాల్ చేస్తావని. అందుకే నా గదిలో పెట్టి తాళం వేశాను. ఈవిడ కొడుక ఎవరో అంటున్నారు. అవును, ఈవిడితోనేగా పాపం సుజాత క్రిష్ ఓపెన్ చేయించింది. అవును, ఏమిటో ఈ రోజుల్లో ఎవరికి అసలు సాయం చేయకూడదు. ఇంతలో పోలీస్ జీపు వచ్చిన సైరన్ వినిపించింది. అదిగో పోలీసులు వచ్చేశారు అన్నారు. గుంపుగా మోగి కిక్కిరిసి ఉన్న జనం తొలగి దారి ఇచ్చారు. పోలీస్ అధికారులు వచ్చారు. మాధవి గారు పోలీస్ ఆఫీసరు పరిచితుడే. సరాసరి మాధవి దగ్గరికే వచ్చారు. మీరే కదా ఫోన్ చేసింది? ఎస్. ఈ ప్రమాదం ఎలా జరిగింది? మాధవి క్లుప్తంగా. ఫనీ రాజా దెబ్బలాడుకోవడం, పైనుంచి చూస్తున్న తను పెరటి వైపు మెట్ల దగ్గర నుంచి ఆ తోటలోకి పరిగెత్తడం, అప్పటికే ఫనీ రాజాని బలంగా బావిలోకి నెట్టేయడం, తనే కాదు ఐలయ్య కూడా చూశాడని చెప్పింది. ఆ బోయ్ ఎక్కడా అడిగాడు. మాధవి వెళ్ళి తన గది తలుపులు తాళం తీసింది. లోపల కుర్చీలో కూర్చుని ఉన్న లేచి నిలబడి చేతులు కట్టుకున్నాడు. పోలీసుల కోసం ఎదురు చూస్తున్నట్టుగా నిలబడ్డాడే తప్ప భయపడలేదు. రాజా, నువ్వు దెబ్బలాడుకున్నారా? పోలీసు అధికారి అడిగాడు. ఫనీ తల ఊపాడు. రాజా, నువ్వు బావిలోకి తోసావా? అధికారి భయపెట్టకుండా మామూలుగా అడిగాడు. ఫనీ తోశాను అని స్పష్టంగా చెప్పాడు. పోలీసు అధికారులు మొహం చూసుకున్నారు. ఎందుకు తోసావు? ఒక అధికారి అడిగాడు. నన్ను కొట్టాడు, స్కూల్లో కూడా కొట్టాడు, మళ్ళా ఆటలో కూడా కొట్టాడు, అందుకే తోసేశాను. పోలీస్ అధికారి ఒక్క క్షణం ఫనీ నిలబడిన తీరు, ఆ చేతులు కట్టుకొని పరీక్ష ప్రశ్నలకు బాగా చదివిన వాళ్ళ వెంటనే తడుముకోకుండా, భయం తడబాటు లేకుండా చెప్పే విధానం తీక్షణంగా సునిశ్చిత దృష్టితో గమనించాడు. అమర ఆడవాళ్ళని తోసుకుని వచ్చేసింది. ఫనీని గట్టిగా కౌగిలించుకుంది. ఫనీ తలని గుండెలకు అదుముకుంది. నాన్న, నిజం చెప్పు, నువ్వు తోసావా? ఫనీ క్షణంసేపు ఆలోచించాడు. పోలీసుల వైపు చూశాడు. చేతిలో కర్ర చూశాడు. తల్లితో నేనే తోశానమ్మా అన్నాడు. ఇతన్ని తీసుకోండి, అధికారి కానిస్టేబుల్కి అప్పగించాడు. అమర ఫనీని దగ్గరికి తీసుకోపోతే అతను వారించాడు. అందరూ బావి దగ్గరికి వెళ్ళారు. మెట్లెక్కి రాజా గాలిపటం ఎగరేసిన చోటు చూశారు. తోటంతా తిరిగారు. బావిన పదే పదే తొంగి చూశారు.
వానలకి బాగా నీళ్లు వచ్చాయి. ఫనీ రాజా అక్కడ కిసలాడినట్టు ఎండలకి అంతా ఎండిన కాస్త బురదగా చిక్కగా ఉన్న చోట అల్లిబిల్లిగా 2 అడుగులు వారిద్దరి పెనుగులాటని చూపిస్తున్నాయి. ఈ చెప్పు అడుగులెవరివి? పోలీస్ అధికారి అడిగాడు. నావి, నేను రాజా కోసం పరిగెత్తుకు వచ్చాను అంది మాధవి. ఫనీ కానిస్టేబుల్ దగ్గర ఉండగానే అమర చేయి పట్టుకుని తన తల మీద పెట్టుకుంది. ఫనీ, నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు అంది. ఫనీ పోలీసుల వంక చూశాడు. చెయ్యి విదిలించుకున్నాడు. పోలీసులు ఫనీని జీబులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. అమర వాకిట్లో మెట్ల మీద కూలిపోయింది. జోగమ్మ పట్టుకుంది. ధైర్యంగా ఉండమ్మా, దేవుడు నీకు అన్యాయం చేయడు. బాబు తప్పు లేకపోతే పోలీసులు వదిలేస్తారు అంది. అమర గుండెలు అవిసిపోతున్నాయి. ఇది వరకు అయితే సుజాత అంటూ పరిగెత్తేది. సుజాత ఎక్కడా? చావు బతుకుల మధ్య ఉన్న కొడుకు కోసం అలమటిస్తూ హాస్పిటల్లో ఉంది. డాక్టర్ ఉమా అమర దగ్గరికి వచ్చింది. అమరని, జోగమ్మని తన కారులో ఇంటికి తీసుకువచ్చి దించింది. అమరకి నిద్రకి ఇంజెక్షన్ ఇచ్చింది. జోగమ్మ, అమ్మగారిని వదిలి వెళ్ళకు, ఇంట్లో ఎవరూ లేరు అంది. అలాగేనమ్మా. డాక్టర్ అమ్మగారు, ఫణి బాబును వదిలేస్తారా? తెలీదు. ఫణి స్వయంగా తను రాజాను తోశానని ఒప్పుకుంటున్నాడుగా అంది.